శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం వేద గాయత్ర్యై నమః. నిన్నటి రోజున మనం కార్తీక పురాణం గురించి చెప్పుకుంటూ ఉండేటువంటి సందర్భంలో పురంజయుడు మరియు కాంభోజుడి మధ్య ఘోరమైనటువంటి యుద్ధం జరిగినది. ఆ యుద్ధాన్ని చూసి గంధర్వ కిన్నెర యక్షులు మొదలైన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంతో భూమిపైన ఇంత ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది అని చూస్తూ ఉన్నారు. ఈ యుద్ధంలో సాయంకాల సమయం అయ్యేటప్పటికీ ఆ పురంజయుడు చాలా సైన్యాన్ని కోల్పోవడంతో పాటుగా ఓటమికి చాలా దగ్గరగా వచ్చేశాడు. ఇంకొక రోజు యుద్ధం జరిగితే ఓటమి తప్పదు, ఓడిపోతాడు అనేటువంటి పరిస్థితులలో సాయంకాలం కావడంతో ఆ అవమాన భారంతో రాజ్యానికి వచ్చిన తర్వాత అతని రాజపురోహితుడైనటువంటి సుశీలుడిని పిలిచి, అయ్యా ఈ విధంగా ఓడిపోతూ ఉన్నాము, మరి గెలిచే మార్గమేమి అన్నప్పుడు సుశీలుడు విష్ణువును కనుక ఆరాధించినట్లయితే ఈ కార్తీక పౌర్ణమి రోజునుగా విష్ణు దేవాలయానికి వెళ్ళి అర్చించి పూజించి ఆరాధించి సేవించినట్లయితే కనుక భక్తుల రక్షణార్థమై శ్రీ మహావిష్ణువు ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ ఉంటాడు, ఆయన భక్తులను రక్షిస్తూ ఉంటాడు అని చెప్పి సుశీలుడు చెప్పినటువంటి విషయం కూడా మనం నిన్నటి రోజున తెలుసుకున్నాం. మరి ఈ మాటలు విన్నటువంటి ఆ శిశులుడు వెంటనే ఆ సుశీలుడి మాటలు విన్నటువంటి ఆ పురంజయుడు కూడా వెంటనే గతంలో తనకు ఉండేటువంటి రాజ మద అహంకారాన్ని కూడా వదిలిపెట్టేశాడు. నేను ఇన్ని రోజులు రాజును కదా, నేనే రాజ్యానికి దేవుడు వంటి వాడిని, నేనే గొప్పవాడిని, నేనే యోగ్యుడను, అందరికంటే నేనే ఉన్నతుణ్ణి, నన్ను మించిన దైవం అనేటువంటి లేదు అనేటువంటి అహంకార ధోరణిని కూడా విడిచిపెట్టేశాడు. వెంటనే కూడా ఆ కార్తీక మాసం కాబట్టి ఆ కార్తీక పౌర్ణమి రోజున మహావిష్ణు దేవాలయానికి కూడా వెళ్ళాడు. అక్కడ స్వామికి ప్రదక్షిణం చేశాడు, నమస్కారాలు చేశాడు. ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజా విధి విధానముల చేత కూడా అనేక విధములుగా ఆ మహావిష్ణువును కూడా పూజలు చేస్తున్నాడు. తర్వాత ఆ రాత్రంతా కూడా మహావిష్ణువు నామాన్ని స్మరణ చేస్తూ హరే రామ హరే కృష్ణ గోవింద నారాయణ వాసుదేవ అని మహావిష్ణువు స్మరిస్తూ కూడా గడిపాడు. ఈ విధంగా రాత్రంతా గడిపిన తర్వాత ఉదయం లేస్తూనే కూడా స్నానాధికాలు పూర్తి చేసుకొని మరి ఒక్కసారి ఆ మహావిష్ణువును పూజించి ఆ మహావిష్ణువు ధరించినటువంటి తులసమాలను తాను మెడలో వేసుకొని కాంభోజుడితో మిగిలినటువంటి తన కొద్దిపాటి సైన్యంతో కూడా యుద్ధానికి బయలుదేరాడు. ఇద్దరి మధ్య కూడా మరొక్కసారి భీకరమైనటువంటి పోరు కూడా మొదలైంది. అయితే ఇన్ని రోజులు కూడా నిన్నటి రోజు దైవ అనుగ్రహం లేనటువంటి ఆ పురంజయుడు చాలా యుద్ధంలో చాలా 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 ఇబ్బందులు పడ్డాడు, కష్టాలు పడ్డాడు. ఆ కాంభోజుడి దాటికి తట్టుకోలేకపోయాడు. అయితే నిన్న రాత్రి ఆ విష్ణు దేవాలయంలో పూజ చేయడము, అదేవిధంగా మహావిష్ణువును ఆరాధించడము, కార్తీక పౌర్ణమి రోజు విష్ణు దేవాలయంలో దీపము పెట్టినటువంటి కారణము చేత ఆ మహావిష్ణువు యొక్క హరి అనుగ్రహం కలిగినటువంటి కావడం చేత ఆ రోజు యుద్ధంలో ఎంత భీకరంగా జరిగినప్పటికీ, ఎంత భయంకరంగా జరుగుతూ ఉన్నప్పటికీ ఈ పురంజయుడు వేసేటువంటి అస్త్రాలకు ఇటు కాంభోజుడు కానీ అతని మిగతా రాజులు కానీ అతని సైన్యమంతా కూడా కకావికలమైపోయింది. బాణ పరంపరను కురిపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా అస్త్ర శస్త్రములతోటి ఆ కాంభోజుడిని మిగిలిన రాజులను మరియు సైన్యాన్ని కూడా చికాకు పెట్టి ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు. ఈ బాధను భరించలేక కాంభోజుడి సైన్యము యుద్ధరంగాన్ని విడిచిపెట్టి పారిపోయింది. ఎప్పుడైతే తన సైన్యమంతా కూడా యుద్ధరంగాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందో ఆ కాంభోజుడికి అర్థమైంది, ఈరోజు నా మరణం తప్పదేమో, నేను ఇంకా ఆ పురంజయుడి చేతిలో మరణాన్ని పొందుతాను. ఈరోజు ఆ పురంజయుడు
అష్టభుజ భద్రకాళి వలె యుద్ధరంగంలో విజృంభిస్తున్నాడు. ఈరోజు పురంజయుని ఆపడం నాకు సాధ్యం కాదు అని నిశ్చయానికి వచ్చినటువంటి ఆ కాంబోజుడు యుద్ధరంగం నుంచి అవమాన భారంతో పరాజయంతో ప్రాణాలు దక్కించుకోవడానికి తన కొద్దిపాటి సైన్యంతో కూడా పారిపోయాడు. ఎప్పుడైతే ఈ మొత్తము శత్రుపక్షానికంతా కూడా పెద్ద దిక్కుగా ఉన్నటువంటి కాంబోజుడు పారిపోతూనే అతనితో పాటు వచ్చినటువంటి భూపతులంతా రాజులంతా కూడా ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. ఎందుకంటే ఎవ్వరూ కూడా పురంజయునికి ఎదురుబడి యుద్ధం చేయడానికి ధైర్యం చాలడం లేదు. అంత వీరోచితమైనటువంటి వీరత్వాన్ని కూడా చూపిస్తున్నాడు ఆ పురంజయుడు. ఇంకా ప్రాణాలు దక్కించుకుంటే చాలు అని చెప్పి ఎవరి నగరాలకు వాళ్ళు ఆ యుద్ధరంగం నుంచి కూడా పారిపోయారు. ఎప్పుడైతే శత్రువులంతా పారిపోయారో ఆ పురంజయునికి విజయమాల కూడా వరించినట్లయింది. ఆ విజయంతో కూడా తన నగరానికి కూడా ప్రవేశించాడు పురంజయుడు. కాబట్టి అగస్త్య మునీంద్ర, హరి అనుకూలంగా ఉన్నప్పుడు భగవంతుడు ఎప్పుడైతే మనకు అనుకూలంగా ఉంటాడో అప్పుడు మనము ఎటువంటి కార్యంలోనైనా విజయాన్ని పొందగలుగుతాము. ఎటువంటి శత్రువులనైనా కూడా సులభంగా కూడా జయించగలుగుతాము. అంతేకాకుండా మహావిష్ణువు అనుకూలం ఉంటే అధర్మము కూడా ధర్మం అవుతుంది. మానవుడు కార్తీక వ్రతాన్ని చేస్తూ కష్టాలను పోగొట్టే శరణాగత రక్షకుడైనటువంటి శ్రీహరిని శరణు శరణు అన్నట్లయితే, అంటే అయ్యా ఈ కార్తీక మాసంలో మీరు తప్ప మాకు దిక్కులేరు, హరి నీవే దిక్కు నాకును అంటారు. అంటే మహానుభావ నీవే మాకు దిక్కు అని చెప్పి ఆ మహావిష్ణువు యొక్క పాదార విందములు కనుక శరణు చొచ్చినట్లయితే మహావిష్ణువు వెంటనే కూడా ఆయన అనుగ్రహమిస్తాడు. తద్వారా సుఖాన్ని కూడా పొందగలము. అటువంటి మహావిష్ణువు అనుగ్రహం పొందినటువంటి వారికి కష్టము అనేటువంటిది ఉండదు, సాధ్యము కాదు అనే పదం ఉండదు, దుర్లభము అనేది ఉండదు. అంటే ఏదైనా సరే మంచిది సాధించగలుగుతాము, విజయాన్ని పొందగలుగుతాము అనేటువంటి విషయంలో ఎటువంటి అనుమానము కూడా లేదు. విష్ణు భక్తి అనేటువంటిది సంసార సాగరం అనేటువంటి కష్టాల నుంచి కూడా సుఖాన్నిస్తుంది. కొంతమంది చెప్తారు నా తరమా భవసాగరమీదను అని చెప్పి. అంటే సంసార సాగరాన్ని ఈదాలంటే చాలా కష్టమైనటువంటి విషయము. అటువంటి సంసార సాగరాన్ని కూడా మహావిష్ణువు యొక్క అనుగ్రహం చేత సులభంగా కూడా దాటవచ్చు. అంటే సంసారం అనేటువంటి సుడిగుండంలో ఎన్ని కష్ట నష్టములు ఉన్నప్పటికీ కూడా మనము సులభంగా కూడా ఆ కష్ట నష్టాలన్నిటినీ తొలగించుకొని సుఖ సంతోషాలను పొందవచ్చు. పరాశరాది మహర్షులు, అంబరీషుడు మొదలైనటువంటి రాజర్షులు, సగరుడు మొదలైనటువంటి రాజులందరూ కూడా హరిభక్తినే ప్రధానంగా కూడా నమ్ముకొని ఉన్నారు. ఎవరైతే రాజులు కానీ మహర్షులు కానీ చక్రవర్తులు కానీ ఎవరైనా సరే హరిభక్తిని నమ్ముకున్నారో వారు ఉత్తమ గతులన్నింటినీ పొందారు. స్వతంత్రుడైన పారతంత్ర్యంతో మగ్గుతూ ఉన్న విష్ణు పూజను మాత్రం చేయాలి. తాను వ్యాపారం చేస్తూ ఉన్నా, వర్తకం చేస్తూ ఉన్నా, ఉద్యోగం చేస్తూ ఉన్నా, లేకుంటే ఎవరి దగ్గర పని చేస్తూ ఉన్నా కూడా మహావిష్ణువు మీద తన మనస్సును లగ్నం చేయాలి. మనస వాచ కర్మణ ఆ మహావిష్ణువును స్మరిస్తూ ఉండాలి. ఎందుకంటే మహావిష్ణువు భక్తవత్సలుడు. ఆ భక్తవత్సలుడు కాబట్టే కష్టాలు పడుతున్నటువంటి ప్రహ్లాదుని కాపాడినాడు. మకరి చేతిలో చిక్కినటువంటి గజేంద్రుణ్ణి కూడా కాపాడినాడు. ఇలాంటి విష్ణు వల్లభుడు కాబట్టి, భక్త వల్లభుడు కాబట్టి, భక్త సులభుడు కాబట్టి భక్తులను రక్షిస్తూ, భక్తులను కాపాడుతూ, వారి కోరికలను నెరవేరుస్తూ ఇహ పర సుఖాలను కూడా ఇస్తాడు. అంటే బ్రతికి ఉన్నప్పుడు సుఖాన్ని ఇస్తాడు,
మరణించిన తర్వాత ఆత్మకు మహావిష్ణు లోకాన్ని ఇచ్చి అక్కడ సుఖాన్ని ఇస్తాడు. హరిభక్తి ఉన్నవారికి కార్తీక మాస వ్రతం చేయడం చాలా సులభమైనటువంటి విషయము. అది మహోత్తమమైనటువంటిది. కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చుకున్నటకు సిద్ధిప్రదమును వేద సమ్మతము కూడా అయినటువంటిది. ఏ కోరిక నెరవేరాలన్నా, ఏ పని కావాలన్నా మనకు ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించినట్లయితే అన్ని పనులు నెరవేరుతాయి అని చెప్పి వేద శాస్త్రములలో కూడా చెప్పబడినటువంటి అంశము. ఈ కార్తీక మహాత్మ్యాన్ని ఎవరైతే వింటారో, ఎవరైతే చదువుతారో వారి యొక్క పాపములన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే, ఇంట్లో శ్రాద్ధము తిథి జరుగుతున్నప్పుడు ఈ కార్తీక వ్రత మహాత్మ్యాన్ని కూడా చదివినట్లయితే పితృదేవతలకు కూడా ముక్తి కలుగుతుంది. ఒక కల్పాంతము వరకు కూడా వారు మహావిష్ణు లోకంలో కూడా ఉంటారు అని చెప్పి ఆ వశిష్ఠుల వారు జనక మహారాజుకు చెప్పినటువంటి కార్తీక పౌర్ణమి వ్రత మహిమ. ప్రతిరోజు కూడా మేము ఈ మహాత్మ్యాన్ని చెప్తూ ఉన్నాము. శ్రద్ధాభక్తులతో వింటున్నటువంటి వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీభ్యో గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.